ప్రైజ్ ది లార్డ్ అండి. నాకు ఒక డౌట్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, చెప్పండి. ఈనాడు చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అయితే క్రైస్తవులు లవ్ మ్యారేజెస్ చేసుకోవచ్చా? దేవుడు దీన్ని అంగీకరిస్తాడా? బైబుల్ దీని గురించి ఏం చెప్తుంది? ఇది యవ్వనస్తులకి ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన విషయం. లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? మొట్టమొదటిగా మనకు నచ్చిన పార్ట్నర్ ని మనం ఎన్నుకోవడం. ఒక స్త్రీ గాని పురుషుడు గాని తనకు నచ్చిన పార్ట్నర్ ని ఎన్నుకోవడం. కానీ బైబిల్లో జరిగిన మొట్టమొదటి వివాహం చూసినట్లయితే ఆదాము తన పార్ట్నర్ ని ఎన్నుకోలేదు, కానీ స్వయాన దేవుడే తన పార్ట్నర్ ని, తన భార్యను తనతో జతపరిచాడు. కాబట్టి ఈ కోణంలో చూస్తే వాక్యానుసారమైంది ఈ యొక్క లవ్ మ్యారేజ్ వాక్యానుసారమైంది కాదు, దేవుని చిత్తం కూడా కాదు. ఇంకా మీరు అడగొచ్చు, ఈ 2026లో లివింగ్ టుగెదర్ ఉందండి, అదేవిధంగా డేటింగ్ ఉంది, సమాజం కూడా దీన్ని అంగీకరించింది, ఇలాంటప్పుడు కూడా దీన్ని తప్పు అని ఎలా అంటారంటే, నేను తప్పు అనట్లేదు. ఇది దేవుని చిత్తమా కాదా అనేది మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, తప్ప కరెక్టా అనేది కాదు. చూస్తే మరి ఈ యొక్క లవ్ అనేది ఏంటంటే ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్. అంటే అనేక సార్లు ఆ లోకాకర్షణను బట్టే ఎక్కువ మంది అది ప్రేమ అనుకుంటారు. కొందరు తమ ఆలోచనలు జతపరచడం బట్టి నాలాగే ఆలోచిస్తున్నారే అని ఒకరు అనుకుంటే, నేను అనుకున్న గోల్స్ వీళ్ళకి కలిగి ఉన్నాయి అని అందులో ముందు అడుగులేస్తా ఉంటారు. కానీ వివాహానికి సంబంధించి పూర్తి బాధ్యతను దేవుడికి అప్పగించినప్పుడే అది అద్భుతమైన వివాహంగా ఉండి వారి జీవిత కాలం కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో యవనస్తులు ఈ విధంగా అనుకుంటారు, అలా కాదండి, యాకోబుది కూడా ప్రేమ వివాహమే కదా అని. కానీ మనం సరిగా వాక్యాన్ని పరిశీలిస్తే అది ప్రేమ వివాహం కాదు. ఎందుకంటే యాకోబును పంపించేటప్పుడు రెబ్కా, ఇస్సాకు చెప్తారు, నువ్వు వెళ్ళి లాబాను కుమార్తెల్లో ఒక ఆమెను వివాహం చేసుకో అని. అక్కడికి వెళ్ళిన ఇతను కూడా రాహేలు, నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో అండు. లాబానుకు చెప్తాడు, మీ అమ్మాయిని నాకు వివాహం చెయ్యండి అని. దట్ వాజ్ నాట్ ఏ లవ్ ప్రపోజల్, దట్ వాజ్ మ్యారేజ్ ప్రపోజల్. కాబట్టి అలాంటి తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ తో మనం ధైర్యం తెచ్చుకుని దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తంగాని లవ్ మ్యారేజెస్ చేసుకోవడానికి ఏ యవ్వనస్తుడు, ఏ యవ్వనుడు కూడా ధైర్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే నీ వివాహాన్ని పూర్తిగా దేవుని పాదాల దగ్గర పెడతావో, దేవుడే నీ దగ్గరికి నీకు ఉపయోగకరంగా శ్రేష్టమైన భార్యను, భర్తని తీసుకొచ్చి నీతో జతపరుస్తాడు. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేగాని ఆకర్షణ బట్టి, లోకాకర్షణ బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి యవనస్తులు ముందుకు వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు శ్రేష్టమైందే ఇస్తాడు. గాడ్ నోస్ ద బెస్ట్, గాడ్ గివ్స్ ద బెస్ట్. ఈ యొక్క ధైర్యంతో, విశ్వాసంతో యవనస్తులు ఉండాలి తప్ప లవ్ మ్యారేజెస్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వేయకూడదు. అది దేవుని చిత్తము కాదు, అది వాక్యానుసారం కూడా కాదు. థ్యాంక్ యూ అండి.